బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వేదికగా జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలను కాంగ్రెస్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకు సంబంధించి ఏర్పాట్లను కూడా ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ బంజారా హిల్స్ లోని కంట్రోల్ కమాండ్ సెంటర్లో కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ భేటీలో మే 7 నుంచి 31 వరకు జరగనున్న మిస్ వరల్డ్ పోటీల షెడ్యూల్ ప్రకారం ఆయా ప్రాంతాల్లో చేయాల్సిన కార్యక్రమాలు, ఏర్పాట్లు, వసతి తదితర అంశాలపై టూరిజం, సాంస్కృతిక శాఖ అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. అదేవిధంగా వారికి సలహాలు, సూచనలు చేయనున్నారు. అందాల పోటీల్లో పాల్గొనేవారు సందర్శించబోయే పర్యాటక ప్రదేశాలపై ఆరా తీయనున్నారు. చౌమ్హల్లా ప్యాలెస్, ఇక రామప్ప, యాదాద్రి, నాగార్జున సాగర్, భూదాన్ పోచంపల్లిలో చేసిన ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వేదికగా జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలను కాంగ్రెస్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ బంజారా హిల్స్ లోని కంట్రోల్ కమాండ్ సెంటర్లో కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ భేటీలో మే 7 నుంచి 31 వరకు జరగనున్న మిస్ వరల్డ్ పోటీల షెడ్యూల్ ప్రకారం ఆయా ప్రాంతాల్లో చేయాల్సిన కార్యక్రమాలు, ఏర్పాట్లు, వసతి తదితర అంశాలపై టూరిజం, సాంస్కృతిక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వారికి సలహాలు, సూచనలు చేరున్నారు. అందాల పోటీల్లో పాల్గొనేవారు సందర్శించబోయే పర్యాటక ప్రదేశాలపై ఆరా తీయనున్నారు. చౌమ్హల్లా ప్యాలెస్, రామప్ప, యాదాద్రి, నాగార్జున సాగర్, భూదాన్ పోచంపల్లిలో చేసిన ఏర్పాటుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, మే నెలలో జరిగేటువంటి మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి హైదరాబాద్ వేదిక ఇప్పటికే మిస్ అవబోతుంది. అయితే తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ప్రపంచవ్యాప్తంగా జరిగే మిస్ వరల్డ్ పోటీలు జరగడం, వేదిక హైదరాబాద్ వేదిక కావడం ఇదే మొదటిసారి. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర పర్యాటక శాఖ కూడా ఇప్పటికే పూర్తి ఏర్పాట్లను కూడా చేస్తున్న సందర్భం అయితే ఉంది. అయితే మే నెల 8, 7 నుంచి జరిగేటువంటి ఈ పోటీలు మే 31 వరకు కూడా ఈ పోటీలు జరగనున్నాయి. అయితే ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాటు కూడా పూర్తి అవుతుంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపైన ఒక సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. అంటే ఎట్లాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు, ఏర్పాట్లు ఎక్కడి వరకు వచ్చాయి, అంటే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేసినట్టు ఏర్పాట్ల ఈ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే దాదాపుగా 28 రోజుల పాటు జరిగే ఈ పోటీలకు సంబంధించి వచ్చేటువంటి అతిరథ మహారాజులు కావచ్చు, వివిధ దేశాల నుంచి ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి అందాల పోటీలో పాల్గొనేటువంటి అందాల మహిళలకు సంబంధించి కావచ్చు, ఏర్పాట్ల గురించి ఈ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఇప్పటికీ జరిగినటువంటి పోటీలకు సంబంధించి గతంలో జరిగినటువంటి వివిధ దేశాలకు సంబంధించిన పోటీల అక్కడ జరిగినటువంటి అరేంజ్మెంట్స్ సంబంధించి కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి అక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేశారు, ఇక్కడ ఎలాంటివి చేయబోతున్నారు, వాటన్నిటిని కూడా అంటే వాళ్ళ సలహాలు తీసుకోవడం కావచ్చు, ఇప్పటికే జరుగుతున్నటువంటి ఏర్పాట్ల పైన కూడా ఇప్పుడు ఈ సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. అయితే దాదాపు 7 నుంచి జరిగేటువంటి ఈ సమావేశం అంటే పోటీలకు సంబంధించి వివిధ దేశాల నుంచి ఇక్కడికి 6-7 తేదీల్లోనే ఇక్కడికి చేరుకుంటారు. అంటే అందాల పోటీలలో పాల్గొనేటువంటి మహిళలు కూడా ఈ 6-7 తేదీల్లోనే హైదరాబాద్ కి చేరుకోనున్నారు. అయితే ఇక్కడ చేరుకున్నటువంటి దాదాపుగా 120 నుంచి 140 దేశాల వరకు ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ పోటీలో పాల్గొనేటువంటి మహిళలందరూ కూడా 6-7 తేదీల్లోనే హైదరాబాద్ కి చేరుకుంటారు. అయితే మొత్తంగా 120 ఈ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా దాదాపు ఒక 4 బృందాలుగా విడిపోయి హైదరాబాదే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కళాక్షేత్రాలు కావచ్చు, ఇతర టూరిస్ట్ ప్లేసెస్ అన్నిటిని కూడా వీళ్ళు సందర్శిస్తారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రదేశాలను సందర్శించడానికి ఇప్పటికే అక్కడ జరిగేటువంటి అంటే ఏదైతే రివ్యూ చేసుకుంటారో వాటన్నిటిపైన కూడా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో ఈ 4 బృందాలు కూడా
బృందాలుగా విడిపోయి కూడా రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్లేసెస్ అన్నింటినీ కూడా సందర్శిస్తారు. అందులో ముఖ్యంగా చార్మినార్ కావచ్చు, లాల్ బజార్ కావచ్చు, ప్యాలెస్ కావచ్చు, రామప్ప దేవాలయం, కాళోజీ కళాక్షేత్రం కావచ్చు, యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి కావచ్చు, వరంగల్ సంబంధించినటువంటి అంశంలో అంటే అక్కడ ఉన్నటువంటి కిలా వరంగల్ కావచ్చు, ఇంకా పోలీస్ కమాండ్ కంట్రోల్, పోచంపల్లి అంటే నేతన్నలకు పోచంపల్లి శారీ చేసే ఫేమస్ గా చెప్పుకుంటాము. పోచంపల్లి గ్రామాన్ని కూడా సందర్శిస్తారు. శిల్పారామము, తెలంగాణ పోలీస్ కమాండ్ కంట్రోల్ అంటే అది దాన్ని కూడా సందర్శిస్తారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి వివిధ హాస్పిటల్ సందర్శన కూడా ఈ పోటీలో పాల్గొనేటువంటి వీళ్ళందరూ కూడా వాటన్నిటిని సందర్శిస్తారు. అంతేకాకుండా మిస్ వరల్డ్ సంబంధించి ఇప్పటికే మిస్ వరల్డ్ పోటీలను ఆర్గనైజ్ చేసేటువంటి టీం కూడా ఇప్పటికే హైదరాబాద్ వేదికగా ఉన్నటువంటి ఏర్పాట్లపైన ఇప్పటికే వాళ్ళు క్లియర్ గా వాటిపైన నిర్ణయం తీసుకోవడం కావచ్చు, ఏర్పాట్లను కూడా సందర్శిస్తున్న సందర్భం అయితే ఉంది. క్రిస్టినా ఫిలోస్కా ఈ మిస్ వరల్డ్ పోటీలను ఆర్గనైజ్ చేస్తుంటారు. అయితే దాదాపు 28 రోజులకు పాటు జరిగేటువంటి ఈ పోటీలు మే 10న గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభిస్తారు. మే 31 వరకు కూడా ఈ పోటీలు జరగనున్నాయి. అయితే ఇందులో పాల్గొన్నటువంటి వాళ్ళు కూడా ఫైనల్ గా విజేతలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న వాళ్ళకు విజేతలుగా ప్రకటించి రాజ్భవన్ లో వీళ్ళను విజేతలుగా ప్రకటిస్తున్నారు. అయితే జూన్ 2న కూడా హైదరాబాద్ వేదికగా జరిగేటువంటి మిస్ వరల్డ్ పోటీల్లో నెగ్గినటువంటి వాళ్ళు కూడా అవతరణ దినోత్సవం పైన వాళ్ళని అభినందించిన వాళ్ళకి అవార్డ్స్ కూడా ప్రకటిస్తున్నారు. రైట్ భవిత, థ్యాంక్ యూ.